హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖతర్లో మీ తెలుగు అమ్మాయి. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈరోజు వచ్చేసి ఇంట్లో పని చేసుకునే పనులు కొన్ని, అలాగే బీట్రూట్తో పచ్చడి చేశాను రక్తం బాగా పట్టాలని. అది కూడా చూసేద్దరు. కానీ ఇప్పుడైతే నేను కొన్ని విషయాలు చెప్దామనుకుంటున్నా మీకోసం. అవి ఏంటంటే, గల్ఫ్లో పనిచేసే వాళ్ళు ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాలి. అవి ఏమిటి అంటే, మొదటిది వచ్చేసి పిల్లల్ని కొట్టకూడదు, రెండోది వచ్చి తిట్టకూడదు, కళ్ళు ఎర్ర చేయడం కూడా చేయకూడదు అన్నమాట. కనీసం చెయ్యి ఎత్తినట్టు చూసిన వాళ్ళు మనల్ని చంపేస్తారు. రెండోది, వాళ్ళ మాటకి ఎదిరించకూడదు, వాళ్ళు ఏం చెప్పినా చెయ్యాలి. ఏ టైంలో లేపి వండమన్నా వండాలి, ఏ పని చెప్పినా చేయాలన్నమాట. అట్లా కాదని మనం ఒక్క మాట ఎదిరించినా కానీ అసలు ఊరుకోరు, వాళ్ళకి ఇష్టం ఉండదన్నమాట. ఎక్కువ కూడా మాట్లాడకూడదు, వాళ్ళు చెప్పిందల్లా చేయను అనుకుంటే చేయాలి. అంతకుమించి మాట్లాడినామంటే మనల్ని బతకనియ్యరు. అట్లా ఉంటారు వీళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో కూడా తెలియదు. ఆడవాళ్ళంతే, మగవాళ్ళంతే, పిల్లలు కూడా చాలా డేంజర్ అండి బాబు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం చేసినా కానీ వెళ్ళి వాళ్ళ అమ్మలకి చెప్పేస్తారు, పెద్దవాళ్ళకి. చిన్నదానికి పెద్దదానికి ముడేసేస్తూ ఉంటారు అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా పని చేసుకోవాలి, ఖచ్చితంగా ఉండాలి. ఏదేమైనా కానీ, ఏం తేడా వచ్చినా కానీ మనం ఇక్కడి నుంచి వెళ్ళామన్నమాట. వాళ్ళ దేశం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ వాళ్ళు కన్నెర చేశారంటే మనం ఇంకా మట్టిలోనే కలిసిపోతాం అన్నమాట. అట్లా ఉంటుంది ఇక్కడ పరిస్థితి. చాలా పాటలు పడాలి ఇక్కడ. మనకి మనసు బాగున్నా బాగోపోయినా, శరీరం బాగున్నా బాగోపోయినా పని అయితే చేయాలి, తప్పదు. చేస్తూనే ఉండాలి, అలా కొనసాగుతూనే ఉండాలన్నమాట. మనం 365 రోజులు పొద్దున్నే లేవాలి, సాయంత్రం 1 గంట దాకా మన పనులన్నీ అయిపోయేదాకా పని చేస్తూనే ఉండాలన్నమాట. అట్లా ఉంటుంది పరిస్థితి. చాలా నరకం ఉంటుంది, కానీ కష్టపడి చేయాలి. ఎందుకంటే డబ్బుల కోసం, మనం వచ్చిందే దానికోసం కాబట్టి చెయ్యక తప్పదనమాట. మనకు బాగున్నా బాగపోయినా ఇంటికాడ బాగలేదని మనం మాట్లాడుకుంటా ఉంటే అస్సలు ఒప్పుకోరు వీళ్ళు. మన పిల్లలతో మాట్లాడుకోకూడదు. వీళ్ళు 24 గంటలు వాళ్ళతోనే ఉండాలి, కానీ మనం ఉండకూడదు. జీతం తీసుకోవట్లేదా, ఫోన్లో మాట్లాడుకుంటున్నారు, పని చేయకుండా అని మాట్లాడతారనమాట. జీతం తీసుకుంటున్నారు కదా, జ్వరం వస్తే లేగాలి, టాబ్లెట్ వేసుకుని పని చేయాలి అంటారు. వాళ్ళకి కొంచెం వస్తే మాత్రం అమ్మో అయ్యో అంటూ ఉంటారు. లేదా జలుబు చేసినా కూడా ఏదో పెద్ద జబ్బు చేసేసినట్టు లెగరు, అక్కడికి అన్ని కాళ్ళకడికి రప్పించుకుంటారు. మామూలుగా ఉన్నా కూడా అంతేలేండి, అట్లా చేస్తూ ఉంటారు వీళ్ళైతే. పని మనుషుల్ని మహా దారుణంగా చెప్తారు. ఉంటారులేండి, కొంతమంది మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. మనకు తెలియదు ఏముంది, ఇంకా లోకం తీరే అంతన్నమాట. ఇక్కడైతే 100కి 100% అలాగే ఉంటారు. వాళ్ళు పైకి ఒకలాగా ఉంటారు, లోపల ఇంకొక రకంగా ఉంటారు. మనతో మంచిగా నటిస్తారు, లోపల మాత్రం పని మనుషులు అనే బిరుదు మాత్రం పెట్టుకొని ఉంటారు అనమాట. మనం వచ్చిన కొత్తలో టెస్టులు చేస్తూ ఉంటారు. డబ్బులు బంగారం అక్కడిక్కడ పడేసి వీళ్ళు మంచోళ్ళ దొంగల, పిల్లల్ని మనకు వదిలేసి కొడతారా తిడతారా అని టెస్టింగ్ చేస్తారనమాట. ఇక్కడ ఎక్కువ ఎవరితో మగవాళ్ళతో మాట్లాడకూడదు. మన ఫోన్లు కూడా చెక్ చేస్తారు. చాలా డేంజర్గా ఉంటారు వీళ్ళు. మనం ఎవరి జోలికి వెళ్ళకూడదు, ఎవరితో గొడవ పడకూడదు. పక్క పని మనుషులు ఉన్నా కానీ వాళ్ళతో గొడవలు పడకూడదు అనమాట. అందరితో మంచిగా ఉండాలి. వాళ్ళు ఏం పని చెప్పినా నవ్వుతూ మాట్లాడాలి, నవ్వుతూ పని చేయాలి. వాళ్ళు పని చెప్పేటప్పుడు వాళ్ళ కేసే చూడాలన్నమాట. మనం పక్కకు చూసి చెప్పండి అంటే కూడా ఊరుకోరు. మొహంలో కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తేనే వాళ్ళు పని చెప్తారు, లేకపోతే మనం కోపంగా ఉన్నామని అనుకుంటారు అనమాట. చాలా డేంజర్ ఇక్కడ. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడికి రావాలంటే చాలా ఓపిక ఉండాలి. ఫస్ట్ చాలా అంటే చాలా ఓపిక ఉండాలి, లేదంటే మనం తట్టుకోలేము వీళ్ళ ప్రెజర్ని. టార్చర్ పెట్టి చంపేస్తారు.